హలో పిల్లలు, మళ్ళీ వచ్చి కూర్చోండి. ఈ పెద్దవాళ్ళందరినీ కూడా కేకేయండి మనం. ఇప్పుడు మళ్ళీ ఈ హనుమత్ చరిత్ర చెప్పుకుందాం. హనుమద్ వైభవం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ఈ వేదరాశి అంతని కన్న తల్లి ఉందే, ఆవిడ గాయత్రీదేవి. ఈ గాయత్రి నుంచి ఈ వేదరాశి అంతా పుట్టుకొచ్చింది, వేదాలు అవిను. ఆ, ఈ గాయత్రియే పరబ్రహ్మం. ఈ గాయత్రి ఎవరంటే ఆవిడ పరబ్రహ్మం. సావిత్రి, విశ్వజనయిత్రి, చతుర్వేదమాత, పరా, అపర బ్రహ్మలు, ఈ పేర్లు గాయత్రికి సమాహ్వయాలు. ఈ పేర్లన్నీ కూడా గాయత్రీదేవి పేర్లు అన్నమాట. అట్టి గాయత్రికి అధీశ్వరుడు హృదయ పుండరీకాలను వికసింపజేసే కమలాప్తుడు, అంటే సూర్యుడు అనమాట. అలాంటి హృదయాల పుండరీకాలని వికసింపజేస్తాడు. ఎవరు? సూర్య భగవానుడైన కమలాప్తుడు. కమలాలకి ఆప్తుడు అంటే కమలాలు సూర్యుడిని చూసి వికసిస్తాయి. ఈతడు వేదమూర్తి. ఈ సూర్య భగవానుడు వేదమూర్తి. వేదాలన్నీ నేర్చుకున్న ఆయన. దేవి జానకి, అది మా వంశకర్త అయిన సూర్య భగవానుడి యొక్క గొప్పతనం అని చెప్తున్నాడు రామచంద్రుడు. చెప్తున్నాడు ఇది. ఇక కథలోకి పెడదాం. మళ్ళీ కథ చెప్తాను, వినమంటున్నాడు. అలా సాక్షాత్కరించిన అంశుమాల్ని అహల్య అలా ఏం చేసి, ఈవిడ పువ్వులు కోసుకుంటోంది. పొద్దుటే లేచి పువ్వులు కోసుకుంటూ ఉంటే, ఋతుస్నాత అయి పువ్వులు కోసుకుంటూ ఉన్న ఈ అహల్యకి సాక్షాత్కరించాడు. ఉదయిస్తున్న సూర్యభగవానుడు వచ్చి కిందకి నేల మీదకి వచ్చేసి సాక్షాత్కరించేసరికి ఆ అహల్య గోరు తగలలేదట. గోరు తగలకుండా కొయ్యాలట పువ్వుల్ని. అది భగవంతుడికి ఇవ్వడానికి చాలా ప్రసిద్ధి చెందిన పువ్వులు అనమాట. మన గోరుతోటి గెల్లకూడదు పువ్వుల్ని. గెల్లకుండా మామూలు చేతితోటే కొయ్యాలట. అలా ఈ అహల్య ఏం చేసింది? గోరు తగలకుండా కోసిన కుసుమాలని ఆ పుష్పాలు తీసుకుని దోసెట్ నిండాను పుష్పాంజలి సమర్పించింది. ఆ దోసెట్ నిండా ఉన్న పువ్వుల్ని ఆ సూర్యుడి మీదకి వేసి పుష్పాంజలి చేసింది ఆయనకి. భువి నుంచి దివికి వచ్చిన వైనం ఏమిటని చెప్పి ఆ ఆ పుష్పాంజలి చేసేసి, దివి నుంచి ఆకాశం నుంచి ఎందుకు భూమి మీదకి మీరు దిగొచ్చారు అని చెప్పి నవ్వుతూ అడిగింది. దరహాస్పూర్వకంగా అడిగింది, సభక్తికంగాను, భక్తితోటి అడిగింది. ఇలా ప్రశ్నించేసరికి ఈ ఈ నవ్వుతోంది కదా ఈవిడ. ఈ నవ్వడం చేత ఆయన ఏమనుకున్నాడు? ఈవిడికి కూడా ఆయన ఇలా భూమి మీదకి రావడం, ఆవిడ దగ్గరికి రావడం అంగీకారమే అనుకున్నాడు. ఆ నవ్వుని చూసి అంగీకారం అనుకుని, వచ్చిన పని దేవకార్యమే అని చెప్పాడు. దేవతలు పంపిస్తేనే వచ్చాను నేను, అది దేవకార్యమేలే అని చెప్పాడు ఆయనకి, ఆవిడికి. అని నచ్చజెప్పాడు. నచ్చచెప్పి ఈ సూర్యభగవానుడు తన నునులేత కిరణాలతోటి, అప్పుడిప్పుడే ఇంకా కిరణాలు వస్తున్నాయి ఆయనలోంచి. అంటే సూర్యకిరణాలు అప్పుడే వస్తున్నాయి, ఇంకా ఉదయిస్తున్నాడు కదా. ఆ సూర్యకిరణాల వాటిని సహస్ర బాహువులతోటి కౌగలించుకున్నట్లుగా ఆవిడ్ని కౌగలించుకున్నాడు అని చెప్తున్నారు పండితులు. పోతన గారు గిలిగింతలు పెట్టి పులకింతలు ఎక్కించి ఆమె గర్భంలో తన తేజస్సుని నిక్షిప్తం చేశాడు. తేజస్సుని పెట్టి తిరిగి తన లోకానికి చేరుకోబోయేటంతలో తనకు మళ్ళీ వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరేస్తుంటే అంతట్లో అక్కడ ప్రత్యక్షం అయ్యాడు గౌతముని. ఈవిడ భర్త గౌతమ మహర్షి అక్కడ ప్రత్యక్షం అయ్యాట. ప్రత్యక్షం అయ్యి ఎదురుగా ఉన్న ఉదయభాను చూశాడు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అక్కడే ఉన్నాడు కదా ఈ అహల్య ముందు. ఆయన చూశాడు. చూసి నుదురు చిట్లించాడు. కోపం వచ్చింది ఆయనకు బాగాను. ఈ గౌతముడికి కోపం వచ్చి నుదురు చిట్లించి దేవతలు చేసిన పనికి మరోమారు మనసు వికలం కాగా, ఈ దేవతలందరూ చేస్తున్నారు కదా ఆయన తప్పుడు పనులు, ఈ తప్పుడు పనులకి మళ్ళీ ఆయన మనస్సు చాలా బాధపడి గ్రహరాజుని చూసి, ఈ గ్రహాలన్నిటికీ సూర్యభగవాన్ రాజు ముఖ్యమైన వాడు అనమాట. ఆగ్రహంతో, అసహనంతో చాలా కోపం వచ్చేసింది ఆయనకి. గౌతమ మహర్షి కోపం వచ్చేసి కోపంతో, ఆగ్రహంతో
అసహనంతో సహించలేకపోతున్నాడు వీడు చేసే ఈ పనులకి. సహనం కోల్పోయి ఇలా మందలించాడు ఆయన్ని. అంటే ఆయన మరి గ్రహాలన్నింటికి రాజు, గొప్పవాడు. రోజు మనందరినీ రక్షించేవాడు. ఆ భాస్కరుడు ఉదయిస్తేనే మనందరికీ మనుగడ ఉంటుంది. లేకపోతే మనుగడే లేదు. అంత గొప్ప భాస్కరుడు మరి ఇలాంటి తప్పుడు పని చేసేసరికి ఈయనకి కోపం వచ్చింది. ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయాడు. ఆహ్, చిన్నగానే మందలించాడు. కొద్దిగానే మందలించి ఊరుకున్నాడు. "భాస్కరా! మూర్తిత్రయాత్మకుడవైన నీకు వ పరవధు కాంక్ష తగ్గుతుందా? నువ్వు చాలా గొప్పవాడివయ్యా ఓ భాస్కరా! మూర్తిత్రయానికి త్రయకు త్రయ ఆత్మకుడైన త్రయాత్మకుడవైన నీకు అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆత్మతోటి కూడిన నీకు ఎదరెట్టి వాళ్ళ భార్యను కోరుకోవడం ఏమైనా సహజంగా బావుందా అసలు? నీకు మంచిదనిపిస్తోందా? ఆదిత్య, వేదమూర్తివైన నీవు అన్యాకాంత సంగమం ఆశించవచ్చా? ఓ ఆదిత్య, నువ్వు వేదమూర్తి, వేదాలన్నీ నేర్చుకున్నవాడివి. నువ్వు పరాయి స్త్రీని సంగమం కోరుకోవచ్చా అసలు? ప్రణవ స్వరూపుడవైన నీకు పరకాంత వ్యామోహం పాపమని తెలియదా? నువ్వు వేదమూర్తివి. అలాంటి వాడివి. నీకు ఇది తప్పు అని తెలీదా నీకు? నువ్వు చేస్తున్న పని పాపం అని తెలీదా నీకు? నీవు చేసిన ఈ పాపకార్యానికి ఫలితంగా రాహుగ్రస్తుడవై ఈ అపకీర్తి కళంకాన్ని ఈ పైన శాశ్వతంగా ధరిస్తావు. నువ్వేమవుతావు? నిన్ను రాహుగ్రస్తం అయిపోతావు. నువ్వు రాహువు మింగేస్తూ ఉంటాడు నిన్ను. ఆ రాహువు మింగేయడం చేత నీకు అపకీర్తి పాలైపోతావు. అపకీర్తి పా ఈ అపకీర్తి అంతా ఈ కళంకాన్ని ఈ పైన శాశ్వతంగా ధరిస్తావు. శాశ్వతంగా ఇలా చేశాడు ఈ సూర్యుడు ఈ తప్పుడు పని అని చెప్పి అందరూ చెప్పుకుంటారు నిన్ను గురించి తప్పుగాను అని చెప్పి శపించేశాడు. ముని శాపానికి దినరాజు గడగడా వణికిపోయాడు. ఈ ముని శపించేసరికి ఇలాగా ఈ సూర్య భగవానుడు గడగడా వణికాడు. ఇంకి మహర్షి వచ్చిన పని దేవకార్యమైనా తప్పు తప్పే కదా. నేను దేవతలు చెప్తే వచ్చాను ఈ పని చేసి పెట్టాను అంటేను. కానీ నేను చేసింది తప్పు అని నాకు తెలుసు. తప్పు తప్పే కదా. దేవతలు చెప్పినంత మాత్రం చేత తప్పు పని చేయొచ్చా? శాపమోక్షాన్ని అనుగ్రహించవలసింది. నాకు శాప విమోచన ఎలాగో కూడా అనుగ్రహించండి అని అడిగాడు. అని ప్రార్థించాడు ఈయన్ని. ప్రార్థిస్తే ఓ కమలాక్త, నువ్వు కమలాలు ఓ వికసింపజేసేవాడా, నువ్వు రాహుగ్రస్తుడమైనప్పుడు అది లోకానికి పర్వదినం అవుతుంది. నువ్వు రాహువు చేత పీడింపబడుతుంటావే అప్పుడు అది ఈ వీళ్ళందరికీ లోకాలన్నింటికీ కూడా అది పర్వదినం అనిపించుకుంటుంది. అదొక పండుగ రోజులా ఉంటుంది. ఆ విధంగా నువ్వు కళంకరహితుడు అవుతావు. ఆ రకంగా నీకు ఆ కళంకం ఏమి అంటదు అని చెప్పి మళ్ళీ ముని తనిచ్చిన శాపానికి అనుగ్రహంతోటి శాప విమోచనాన్ని కూడా చెప్పేశాడు. గతంలో బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట ప్రకారం అహల్య మీద ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. ఈ గౌతమ్ మహర్షి బ్రహ్మదేవుడికి మాట ఇచ్చాడు కదా, నా కూతుర్ని మాత్రం నువ్వు నీళ్లు తీసుకుని చేతిలోకి శపించడానికి వీల్లేదని చెప్పి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. అంచేత సర్లే అలాగే నీ కూతుర్ని ఏం శపించనులే అని ఒప్పుకున్నాడు కదా ఆయన. అంచేత ఆవిడని ఏం శపించలేదు. ఆగ్రహించకుండా ఆవిడ మీద అలా ఉన్నాడు. సూర్య తేజోద్భవుడైన కుమారునకు సిగ్రీవుడని నామ సంస్కారం చేశారు. ఈ సూర్య తేజస్సుతోడు పుట్టాడు కదా ఇప్పుడు పిల్లాడు. ఆ పిల్లాడికి సుగ్రీవుడు అని పేరు పెట్టారు. ఆ సుగ్రీవుడు అగ్రసుతుడైన వాలిని, అంజనను, సుగ్రీవుని మక్కువతో పెంచుకుంటూ ఎప్పట్లాగే ముందంపతులు ముచ్చటగా కాపురం చేసుకుంటున్నారు. ఈ పెద్ద కొడుకైన వాలిని, ఈ రెండో కొడుకైన సుగ్రీవుణ్ణి, ఆ మధ్యలో పుట్టిన అంజన అనే ఆడపిల్లని, ఈ ముగ్గురిని కూడా ఎంతో ప్రేమగా ఈ పిల్లల్ని పెంచుకుంటూ ఆ దంపతులు ముచ్చటగా కాపురం చేసుకుంటున్నారు. దేవి ఎవరి కాపురాల్లో ఎప్పుడు ఎలాంటి చిచ్చురేగుతుందో తెలియదు కదా అంటున్నాడు రాముడు సీతతోటి. గతాన్ని మరచి కలతలు లేకుండా తలపులొక్కటిగా ఆశ్రమ జీవితాన్ని నడుపుకుంటున్నారు అహల్య గౌతములు.
ఈ అహల్య గౌతముడు కూడా ఈ జరిగినవన్నీ మర్చిపోయారు. ఈ పాతవన్నీ మర్చిపోయి హాయిగా ఇద్దరు ఆ, ఆనందంగా చక్కగా ముద్దు ముచ్చటలతోటి వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటున్నారు, గౌతముడును అహల్యను. పిల్లల సంరక్షణలోను ముని పరిచర్యల్లోనూ మునిగి అహల్య చిత్తాన్ని అన్యథాయత్తం కాకుండా, అంటే మనసులో ఇంకా వేరే ఆలోచనలు ఏం లేకుండా అహల్య ఆవిడ చక్కగా ఈ ఆశ్రమంలో అన్ని పనులు చేసుకుంటోంది, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇలా ఈ ఇంటి పనులతోటి అతిథి అభ్యాగతులు ఎవరైనా ఇంటికి వస్తే, అతిథులు కానీ అభ్యాగతులు కానీ వస్తే వాళ్ళ సేవలతోటి తలమునకలైపోయి ఆవిడ అలా బతుకుతోంది. ఇంకా మిగతా ఆలోచనలు ఏం లేకుండాను. కానీ నీ ఈ నిర్జర సార్వభౌముడు ఉన్నాడే ఇంద్రుడు, ఈ దేవతల రాజు, ఈడు ఇంకా ఈ అహల్య మీద మమకారం పోగొట్టుకోలేదు. ఈ మమకారం పోగొట్టుకోకుండా మనసు మళ్ళించుకోలేక, మనసును పోని వేరే దారిలో ఆలోచించుకుందాం అంటే అది కూడా ఆలోచనలు సరిగా లేకపోవడంతో మళ్ళీ ఒక అర్ధరాత్రి ఆశ్రమ ప్రాంతంలో ప్రవేశించాడు. ఈ అహల్య ఆశ్రమంలో మళ్ళీ వచ్చి చేరాడు. చేరి అర్ధరాత్రి చేరి అక్కడ తెల్లవారకుండానే కోడికోత కూశాడు. కూసి వేకువజామం అయిందేమోనని భ్రమని మునికి కలిగించాడు. వేకువజామం అయిపోయిందేమో అని పాపం ఈ ముని మళ్ళీ ఆలోచించుకుని ఆయనేమో అమ్మ నదికి స్నానానికని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఈ అహల్యతోటి మళ్ళీ ఓసారి కలుసుకునినా ఇంద్రుడు అదృశ్యుడైపోయి అమరావతికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ అమరావతికి ఈ ఇంద్రుడు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదంతా గమనించిన అంజన, ఈ పిల్ల ఉందే ఆడపిల్ల, ఇవన్నీ చూస్తోంది. ఇదంతా గమనించింది ఆ అంజన. గమనించి తన తండ్రి అయిన గౌతముడు రాగానే, ఈ గౌతమ మహర్షి స్నానానికని వెళ్ళాడు కదా, స్నానం చేసి వచ్చేసరికి ఆయనతోడు పూసగుచ్చినట్లు వివరించి చెప్పింది ఇవన్నీ జరిగిన విషయాలన్నీ. చెప్పేసరికి విన్న గౌతముడికి భగ్గుమని మంట అగ్నిహోత్రంలో నెయ్యి వేస్తే ఎలా మండుతుందో అంత కోపం వచ్చేసింది. కోపం వచ్చి పెళ్ళుబ్బికిన ఆ కోపంతో ఈ దేవేంద్రుణ్ణి శపించేశాడు. శపించేసి అహల్యను శిలాకృతివి గమ్మని శపించాడు. అహల్యను కూడా శిలగా మారిపో, నువ్వు శిలగా పడుండు అని చెప్పి శపించేశాడు భార్యను కూడాను. శపించేసరికి ఈ అహల్య గడగడా వణికింది. వణికి తన నేరం ఏమీ లేదని విన్నవించింది. నేనేం నేరం చేయలేదండి అని చెప్పింది. శాపావధిని తెలుపమని కోరింది. నాకు శాప విమోచనం చెప్పండి అని కోరుకుంది. భవిష్య దర్శనం గల ముని శ్రీరామపాద సంస్పర్శన సౌభాగ్యానికి నోచుకున్న క్షణం శాపావధిగా సూచించాడు. నీకు రాముడు పాదం ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు మళ్ళీ నీ అసలు రూపం నీకు వస్తుంది. అంతవరకు ఇలా శిలా పడి ఉండమని చెప్పాడు. అప్పుడు పుట్టిన పిల్లవాడు శతక్రతుడైన ఇంద్రుడు 100 యజ్ఞాలు చేసి ఆయన ఇంద్రపదవిని పొందాడు. అలాంటి ఇంద్రుడికి నీ వల్ల శతానందాన్ని పొందడం కారణంగా జన్మించాడు. ఓ పిల్లవాడు పుట్టాడు. వాడికి శతానందుడు కనుక వాడి పేరు శతానందుడు అని నామధేయంతో లోకపూజ్యుడవుతాడు అని చెప్పాడు. ఆ పిల్లవాడు లోకపూజ్యుడవుతాడు, వాడి పేరు శతానందుడు అవుతాడు. వాడి పేరు కొడుకులందరూ అన్యజాతులైన కారణంగా నాకు తలవంపులుగా ఉంది. ఈ కొడుకులందరూ కూడా అన్యజాతుల వాళ్ళే, ఇతర జాతుల వాళ్ళు అందరూ కూడాను, అందరూ తలొకడికి పుట్టిన వాళ్ళే. అంచేత నాకు తలవంపులుగా ఉంది. కన్న కడుపైన కారణంగా నీకు సమభావం ఉండవచ్చు. నువ్వు కన్నావు కనుక నీకు మాత్రం వీళ్ళందరూ సమానంగానే సమభావంతో కనిపిస్తూ ఉంటారు. దినేంద్రులకు, ఇంద్రుడికి సూర్యుడికి జన్మించిన ఈ వాలిసుగ్రీవులు ఇప్పుడున్న ఈ శరీరాలని విడిచిపెట్టేస్తారు. ఇప్పుడున్న ఈ శరీరాలను వదిలేసేసి వీళ్ళు వాళ్ళ తండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ తండ్రులు ఉన్న లోకాలకు వెళ్ళిపోతారు. ఆ అంశాలతో ఇంకొక కపిముక్షుడికి జన్మించి వనచరులై ఇప్పటి వాలిసుగ్రీవ నామధేయాలనే ధరిస్తారు. ఇంకో వనచరుడు ఎవరో ఉంటాడు, కోతి.
ఆ కోతికి వెళ్ళి వీళ్ళిద్దరూ మళ్ళీ ఆహ్, పిల్లలుగా పుడతారక్కడ. పుట్టి మళ్ళీ వాలి, సుగ్రీవుడనే పేర్లే పెట్టుకుంటారు అక్కడ కూడాను. ఈ ఇద్దరికీ ఒకే స్త్రీ భార్యగా ఉంటుంది. అంచేత వీళ్ళిద్దరికీ కూడా సోదరమైత్రి ఉండదు. అన్నాతమ్ములం అనే ప్రేమ ఉండదు. ఉండకుండా వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలహించుకుంటూనే ఉంటారు. కొట్టుకుంటూనే ఉంటారు. దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఈ విధంగా భవిష్యత్ దర్శనంతో శాప శాపమిచ్చిన తండ్రిని చూశారు వీళ్ళిద్దరూను. ఇలా శపించాడు కదా! ఈ పిల్లలిద్దరిని ఇలాగా మళ్ళీ ఓ కోతికి పుట్టమని చెప్పేసరికి ఈ వీళ్ళిద్దరూ ఈ కొడుకులు ఇద్దరూనేమో ఇదేమిటి మమ్మల్ని ఇలా శపించారని చెప్పి ఆహ్, వాళ్ళిద్దరు వాలి, సుగ్రీవులు తండ్రిని అడుగుతున్నారు. తండ్రి, కొడుకుల పైన కోపంతో తెప్పించుకోవచ్చా అలాగా? మీ శాపాన్ని ఉపసంహరించుకొని మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. వేడుకుంటే మీ శా అప్పుడు ఆయనన్నాడు కదా! మాకా కపి జన్మలొద్దు. మేము ఆహ్, ఆ కోతి జన్మల్ని ఎత్తలేము అన్నారు ఆ పిల్లలిద్దరూను. అని ప్రార్థించారు. ప్రార్థిస్తే ఋషి వాక్కు అమోఘం. ఋషి ఏది చెప్పినా సరే అది అమోఘంగా ఉంటుంది. అంచేత అది తప్పదు. అలాగే జరగవలసి ఉంది. అలా జరగవలసి ఉందంచేత నా నోటంబడొచ్చేసిందది. అనుభవించండి అని తన శాపాన్ని స్థిరీకరించాడు. వెళ్ళిపోయాడక్కడి నుంచి ఈ ముని. సీత చిత్రగతిని నడిచిన ఆ తరువాత వృత్తాంతం విను. ఇంకా చిత్ర విచిత్రంగా నడుస్తోంది ఈవిడ జీవితం అంతా. ఇలా ఈ జీవితాలు నేను. అది చెప్తాను వినమంటున్నాడు రాముడు సీతతోటి. మునీంద్రుడు అలా వెళ్ళగా చూచి అహల్య, వాలి ఈ అహల్య, వాలి ఏం చేశారంటే కన్న తల్లినును అహల్యేమో ఈ పిల్లని అంజనని కన్న తల్లి. వాలేమో అన్నగారు. వీళ్ళిద్దరూ ఈ కన్య అయిన అంజన్ని అసహనంతో ఇలా శపించారు. వాళ్ళకిద్దరికీ కోపం వచ్చింది ఈ అంజన మీద. ఎంచేత ఈ తండ్రికి అన్నీ జరిగిన ఈ దేవేంద్రుడు రావడం, ఈ మళ్ళీ ఈవిడతోటి కలవడం ఇవన్నీ చూసింది పిల్ల. చూసి తండ్రికి చెప్పింది. నీ మూలాన్నే కదా ఇదంతా ఇలా జరిగిందని చెప్పి వా ఆహ్, అంజ అహల్య, వాలి ఇద్దరూ కలిసి ఈ పిల్లని శపించారు. ఏమని శపించారు? అంజనా! అసలిదంతా నీ మూలంగానే ప్రాప్తించింది. మీ నాన్నకు నువ్వే చెప్పావు. నువ్వే మీ నాన్నకి అన్నీ చెప్పావు. అనుకున్నాం గాని బాలవని అనుకున్నాం మేము. నువ్వేదో చిన్న పిల్లవని అనుకున్నాం. కానీ ఇంతటి ఆహ్, ముదిరిపోయిన దానివని అనుకోలేదు. ఊహించలేదు. నువ్వు కపికాంతవై చెరించు. నువ్వు ఒక కోతిలాగా కోతి పిల్లవై చెరించు. అని చెప్పి ఈ ఈ పిల్లని కూడా శపించేశారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు ఇలా అన్నాడు. అక్కడ సుగ్రీవుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈయన కూడా ఆ పిల్లకి అన్నగారే అవుతాడు కదా! అంచేత ఆయనేమన్నాడంటే, ఇదంతా విధి విలాసం. భగవంతుడు ఆడుతున్న నాటకం ఇదంతాను. అంచేత విధి మాయ ఘటన చాతుర్యం కలది. ఈ విధి మాయ ఉందే మనం అనుకున్నట్టేం నడవదు. ఆ భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తూ ఉంటుంది. ఇందులో అంజనపై ఆగ్రహించడానికి ఏముంది? ఇందులో మీరు ఎందుకిలాగా అంజన మీద ఆగ్రహిస్తున్నారు, కోపగించుకుంటున్నారు? కర్మను అనుసరించి జీవులకి శుభాశుభాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఆయా కాలాల్లో సంప్రాప్తిస్తాయి. ఈ కర్మ మనం చేసుకున్న కర్మలను బట్టి ఈ శుభాశుభాలు జీవులందరికీ సంప్రాప్తిస్తాయి. అల్పులు ఈ తత్వాన్ని తెలుసుకోలేక మిథ్యా విమోహంలో చిక్కుకుంటారు. ఈ అల్పులైన వాళ్ళుంటారే, వాళ్ళకి ఇది భగవంతుడి మాయని తెలియక వాళ్ళేమోను ఇలా మిథ్యా విమోహంలో అంటే ఈ మాయ వల్ల మో మోహంలో పడిపోయి ఇలా చిక్కుకుని కొట్టుకుంటూ ఉంటారు అని ఈ విధంగా తల్లికి అన్నకు హితబోధ చేశాడు ఈ సుగ్రీవుడు. చేసి భవిష్య జ్ఞానం కలవాడు కావున అంజనను ఇలా ఊరడించాడు. ఓ అంజన, నీ వల్ల తప్పేం లేదమ్మా. అది భవిష్యత్తులో ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా భగవంతుడు చేసే మాయ అని చెప్పి ఆ పిల్లని ఊరడించాడు. అది కథ. తర్వాత మళ్ళీ మిగతా చెప్పుకుందాం. జై శ్రీరామ్.